కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వింటాము. యేసు ప్రభు తన 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక గొప్ప వారిని లేకపోతే ఒక సంపన్న స్థితిలో ఉన్న వారిని, ఉన్నతమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఒక సామాన్యమైన వారిని, మరి చేపలు పట్టేటటువంటి జాలర్లను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన ప్రత్యక్షతలు కావచ్చు, లేకపోతే ఆయన చేసే అద్భుత కార్యాలు కావచ్చు, ఆయన చేసే సూచక క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా చూడడానికి, దేవుని యొక్క మహిమను చూడడానికి దేవునితో పాటు వెంట ముగ్గురు శిష్యుని మాత్రమే ఆయన తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేతురు కూడా దేవుడు తనతో పాటుగానే తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అయితే పేతురుని గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు ఆత్మీయ జీవితంలోంచి పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. నిజానికి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలోంచి పడిపోవాలి అంటే అది ఒకేసారి అవ్వదు, కానీ కొంచెం కొంచెంగా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోవాలనుకోండి, వెంటనే పడిపోలేడు, కానీ ఒక మెట్టు జారుకుంటూ పడతాడు. అలాగే ఈ వ్యక్తి కూడా వెంటనే పడిపోలేదు, కానీ కొంత ఒక మెట్టు దిగుతూ వచ్చి పడ్డాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయిన వ్యక్తిగా పేతురు మనకి కనపడుతూ ఉన్నాడు. ఏ విధంగా పేతురు పడిపోయాడు అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాము. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు ఒక రాత్రికాల సమయంలో, ఇప్పుడు సముద్రం మీద యేసు ప్రభు నడుస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఆ సమయంలో శిష్యులేమో వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక ప్రాంతంలో మీటింగ్ జరిగింది. అయిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యుని వాడకి పంపించాక వాడలో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏమో నీటి మీద నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభుని చూసి ఇప్పుడు దయ్యము భూతము అనుకుని వారు భయపడతా ఉన్నారు. భయపడతా ఉన్న సమయంలో దేవుడు వారితో చెప్తున్నాడు, నేనే, భయపడకుడి అని వారితో దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత 27వ వచనాన్ని చదువుదాము. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకున్నది, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే, భయపడకుడి అని వారితో దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ శిష్యులందరూ ఎలా ఉన్నారు అంటే దేవుణ్ణి గుర్తుపట్టలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. నిజానికి యేసు ప్రభు నీటి మీద నడుస్తున్నారు, కానీ ఆయన ముఖాన్ని కూడా గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. నిజానికి ముఖం తెలీదా చెప్పండి? సముద్రం మీద నడిచినా, నీటి మీద నడిచినా ముఖం మాత్రం ఏమీ మారిపోలేదు, అలాగే ఉంది. ముఖాన్ని మనము గుర్తుపట్టచ్చు, కానీ వారు ముఖాన్ని కూడా గుర్తుపట్టలేదు. కనీసం ముఖం పట్టలేకపోయారు. కనీసం ఇప్పుడు స్వరమైనా గుర్తుపడతారంటే స్వరం కూడా వారు గుర్తుపట్టలేక పోతా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి, నేనే అనేమో దేవుడు చెప్తా ఉంటే ఆ స్వరాన్ని కూడా వారు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంది. పేతురు అంటా ఉన్నాడు. 28వ వచనము, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఇప్పుడు పేతురు దేవుడితో అంటా ఉన్నాడు, ప్రభా, సరే నువ్వే అని చెప్తున్నా కదా, నీటి మీద నడిచి వచ్చింది నువ్వే అయితే, నిజంగా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకి రావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఈ సముద్రంలో నీటి మీద నువ్వు నడిపిస్తే అప్పుడు నువ్వే అని నేను నమ్ముతాను అని చెప్పేసి పేతురు చెప్తా ఉన్నాడు. నిజానికి ఇతను ఏం కనపడతా ఉంది అంటే సందేహము కనపడతా ఉంది. నిజానికి యేసు ప్రభువుని నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు స్వరాన్ని కూడా ఈ వ్యక్తి నమ్మలేనటువంటి స్థితిలో
ఉన్నాడు. ఒక సందేహము ఇతని హృదయంలో నింపబడి ఉంది. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు నాకు ఆ కార్యం చెయ్యి, ఈ కార్యం చెయ్యి అని చెప్పి దేవుడిని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చేస్తాడని, దేవుడు ఇస్తాడు అనే నమ్మకం మాత్రం మనకి ఉండదు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు మొదట నన్ను నమ్మాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం అడిగే ముందు మనం వేటిని అడుగుతామో వాటిని మనం పొందుకుంటాము అనే నమ్మిక మనకి ఉండాలి. ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఇతనిలో సందేహం ఉంది, పైకి అనుకుంటున్నాడు నేను చాలా బాగా ఉన్నాను కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. నిజానికి సందేహంతో ఈ వ్యక్తి నింపబడి ఉన్నాడు. మనం కూడా అనుకుంటాము నేను చాలా బాగా ఉన్నాను కదా, నేను దేవుని కొరకు ఆ పని చేయాలనుకుంటున్నాను, దేవుని కొరకు ఈ పని చేయాలనుకుంటున్నాను, అలా ఉండాలనుకుంటున్నాను, ఎలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు అవన్నీ చేసేదానికంటే ముందు మొదట నీలో నమ్మకం ఉందా, నువ్వు నమ్మిక ఉంచుతున్నావా అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనలో నమ్మకం అనేది ఉండాలి. నమ్మిక దేవుని కొరకు మనం ఉంచేవారిగా ఉండాలి. పేతురుని చూసినప్పుడు దేవుని నమ్మలేని పరిస్థితుల్లో ఇతను ఉన్నాడు. ఇతనికి నమ్మకం అనేది లేదు. అల్ప విశ్వాసంతో మరి నమ్మకతో ఈ వ్యక్తి జీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాము యేసుప్రభు శిష్యులు అందరూ చాలా మంచివారు, తోమాకి మాత్రమే అపనమ్మిక ఉంది, అతను మాత్రమే నమ్మలేని స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. తోమ దేవుడితో చెప్తా ఉన్నాడు, ప్రభు నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి తోమాయి ఒక్కడే నమ్మకం లేనివాడు, ఉన్నవారందరూ కూడా చాలా మంచివారు అని మనం అనుకుంటాం. కానీ పేతుర్ని చూసినప్పుడు పేతుల్లో కూడా అపనమ్మిక అనేది మనకి కనపడతా ఉంది. నమ్మకం లేనివాడిగా పేతురు మనకి కనపడతా ఉన్నాడు. ఈ నమ్మకం లేని స్థితి ఇతన్ని ఒక మెట్టు కిందకి దింపించింది. మరో మెట్టు ఏంటి అంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాము. అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడతారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. చాలండి. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఒకనొక సమయంలో నేను సిలువకి అప్పగింపబడవలసినటువంటి సమయం ఉంది. ఇప్పుడు నేను అప్పగించబడే సమయంలో మీరందరూ కూడా నన్ను గురించి ఒప్పుకోవడానికి, నన్ను గురించి చెప్పడానికి మీరందరూ కూడా అభ్యంతర పడతారు అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మీరందరూ ఇప్పుడు వరకు అయితే చాలా నమ్మకంగా ఉన్నారు, ఇప్పుడు వరకు అయితే మీరు చాలా గొప్పగా ఉన్నారు, కానీ ఇప్పుడు వరకు మీరు చాలా గర్వపడుతూ ఉన్నారు. నేను చేసే ఆశ్చర్య కార్యాలను చూసి, నేను చేసేటటువంటి అద్భుత కార్యాలను చూసి మీరైతే చాలా ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఒక సమయం వస్తూ ఉంది, నేను అప్పగింపబడిన సమయం వచ్చినప్పుడు మీరందరూ కూడా నన్ను గురించి అభ్యంతర పడుతూ ఉంటారు అని యేసు ప్రభువు శిష్యులతో చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్న సమయంలో పేతురు అంటా ఉన్నాడు, అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి నేడు రాత్రి కోడి 3 మార్లు కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదివనెను. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు కోడి కుయ్యక మునిపే నన్ను ఎరగనని చెప్పి 3 మార్లు నువ్వు చెప్తావని యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు పేతురు అంటా ఉన్నాడు, లేదు ప్రభు అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు, ఒకవేళ మీరందరూ కూడా నేను ఎరగనని ఒకవేళ చెప్పినా పర్లేదు, కానీ నేను మాత్రం నిన్ను ఎరగనని చెప్పను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నిజానికి ఈ వ్యక్తి అంటా ఉన్నాడు, దేవునికి ఎదురు మాట్లాడేటటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి మనకి కనపడతా ఉన్నాడు. దేవుడేమో నిశ్చయంగా ఆయన చెప్తా ఉన్నాడు, లేదు పేతురు నువ్వు ఎరగనని చెప్తావని దేవుడు చెప్తా ఉంటే, లేదు ప్రభా నువ్వు మాట్లాడేది తప్పు, నేనైతే అసలు అలా చెప్పను, నేను చాలా మంచివాడిని అన్నట్లుగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ఎక్కడ పడిపోను, వారు పడిపోతారు, వీరు పడిపోతారు, నేనైతే ఏమాత్రము పడిపోను అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు పేతురు కూడా అదే అనుకుంటా ఉన్నాడు. వారు చెప్తారు కానీ ప్రభా నేనైతే అలా చెప్పను, ఒకవేళ నీతో చావవలసి వచ్చినా, ఒకవేళ నీతో నేను సిలువ ఎక్కవలసి వచ్చినా కూడా నిన్ను ఎరగను అని నేను అస్సలు చెప్పను అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ నిజానికి దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటలో చాలా శక్తి అనేది
ఉంటది. నిజానికి దేవుడు చెప్పాడు, లాజరుతో దేవుడు చెప్పాడు, లాజరు నువ్వు బయటికి రా అని చెప్పినప్పుడు లాజరు వెంటనే బయటకు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉంటుంది. ఆయన మాట ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయన మాట ద్వారా ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు పేతురుతో శిష్యులతో కూడా దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా నన్ను గురించి అభ్యంతర పడతారు అని చెప్తే దేవుని మాటకి ఎదురెళ్ళి నాకు అన్నీ తెలుసు, ఎవరు నాకు చెప్పక్కర్లేదు, నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి, నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఇప్పుడు పేతురు అనుకుని పేతురు దేవుడికి ఎదురు మాట్లాడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు 29వ వచనం, అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి నేటి రాత్రి కోడి 2 మార్లు కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు యేసయ్య చెప్తా ఉన్నాడు, పేతురు నువ్వు ఎరగవని, ఖచ్చితంగా నన్ను ఎరగనని నువ్వు చెప్తావని దేవుడు చెప్తా ఉంటే అతనికి దేవుడికి ఎదురు మాట్లాడుతా ఉన్నాడు. ఒప్పుకోలేని స్థితి, ఎందుకంటే నేను పడిపోలేను, నేను నిలబడే ఉంటాను అని అతను అనుకుంటా ఉన్నాడు. నిజానికి మన విశ్వాస జీవితంలో మనమే నిలబడటం అనేది అసాధ్యము. దేవుడు మనల్ని నిలబెట్టకుండా ఎవరు కూడా నిలబడి ఉండలేరు. 31వ వచనం చదువుదాము. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా సాగవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనను చలండి. ఇప్పుడు నేను చాపవలసి వచ్చిన ప్రభ నీ కొరకు నేను సిలువనే ఎక్కేస్తాను, నీ కోసం నా ప్రాణమైనా వదిలేస్తానని పేతురు చెప్తా ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి దేవుని కొరకు అభ్యంతర పడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కొరకు నిజానికి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరు ఎరగనని చెప్పాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుడిని నేను ఒకవేళ ఒప్పుకుంటే, ఆయన నా సొంత రక్షకుడిగా ఒప్పుకుంటే నా జీవితంలో మేలులు జరగవేమో, నా జీవితంలో కష్టాలు నష్టాలు ఒకవేళ వస్తాయేమో, కాబట్టి శ్రమల గుంట నేను వెళ్ళవలసి ఉంటుందేమో, దేవుని నమ్ముకుంటే ఒకవేళ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవలసి ఉంటుందేమో, కాబట్టి దేవుడు ఇప్పుడప్పుడే ఎందుకు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాలి, ఇప్పుడప్పుడే దేవుడికి ఎందుకు నా హృదయంలో చోటు ఇవ్వాలి, ఇప్పుడప్పుడే ఎందుకు దేవుడిని నేను ఒప్పుకోవాలి అని చెప్పి చాలా మంది సందేహపడతా ఉంటారు. కానీ దేవుని కొరకు నువ్వు ఏదైనా కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు అభ్యంతర పడే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు దేవుని కొరకు అభ్యంతర పడే వ్యక్తిగా, దేవుని ఇంకా నువ్వు అంగీకరించలేని వ్యక్తిగా, దేవుని ఇంకా నువ్వు ఒప్పుకోలేని వ్యక్తిగా ఉన్నావు అంటే ఒకవేళ నువ్వు పతనానికి దిగజారుతున్నట్లే, నీ ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు నువ్వు దిగిపోయినట్లే. ఇప్పుడు పేతురుని చూసినప్పుడు విశ్వాసంలో కూడా అతను ఒక మెట్టు దిగిపోయాడు. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మనం నమ్మితే అన్ని మన జీవితంలో సాధ్యమవుతాయి. కానీ ఇతనికి నమ్మిక అనేది లేదు, అపనమ్మకుడిగా ఇతను ఉన్నాడు. రెండోదిగా మనం చూసినప్పుడు దేవుని కొరకు అభ్యంతర పడేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక 2 మెట్లు పేతురు దిగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలోకి వ్యక్తి వచ్చాడు. అలాగే మనము గమనించినట్లయితే కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. దేవుడు చెప్తా ఉన్నాడు, తాను నిల్చున్నానని తలంచుకునేవాడు జాగ్రత్తగా చూసుకునవలనని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక ప్రాంతంలోనంట ఒక జంట ఉందంట. అయితే ఈ జంటకి అనుకుంటా ఉన్నారు, మేము మరి కొత్త స్థలాలకి కొత్త వింత ప్లేస్లకి వెళ్ళి మేము ఫోటోలు తీసుకుని అక్కడ రీల్స్ చేసి మేము ఫోన్లో పెట్టి బాగా ఫేమస్ అయిపోవాలని చెప్పి ఆ జంట అనుకుంటా ఉన్నారంట. అయితే ఒక వింత ప్రదేశానికి, ఒక కొండ ప్రదేశానికి వారు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొండ చివరి భాగంలో నిలబడి ఇప్పుడు కొండ ఎంత ఎత్తుగా ఉంది, అలాగే కింద ఉన్నటువంటి మరి ఆ లోయ ఎంత లోతుగా ఉంది, అదంతా కూడా వారు చూపిస్తూ వారు
వీడియో తీసుకుంటూ ఉన్నారంట. తీసుకుంటూ ఉన్న సమయంలో వారు కొండ చివరి భాగానికి వచ్చి నిలబడ్డారు. వారు అనుకున్నారు, మేము చాలా బాగా నిలబడ్డాము, మేము పడిపోయేటటువంటి అవకాశమే లేదు, చాలా చక్కగా మేము నిలబడ్డాము కదా, చాలా మంచిగా మేము నిలబడ్డాము అని చెప్పేసి వారు అనుకున్నారంట. కానీ కొంచెము కొండ చివరి భాగానికి వారు రావడం వల్ల వారి కాలు జారి కింద పడిపోయారు. అక్కడికి వారి ప్రాణాలు కోల్పోయారంట. చాలా మంది అనుకుంటూ ఉంటారు, దేవుల్లో ఉన్నప్పుడు నేను చాలా బాగా ఉన్నాను, చాలా విశ్వాసంగా ఉన్నాను, చాలా భక్తిగా నేను జీవిస్తూ ఉన్నాను, చాలా ఉపవాసాలు చేస్తూ ఉన్నాను, చాలా ఆత్మీయంగా నేను ఉన్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వారు పాలేదు వీరు పాలేదు అని చెప్పి అందరి మీదకి మనము నెట్టుతూ ఉంటాము. అందరి లోపాలు వెతుకుతా, అందరి కోసం మనం చెడ్డగా మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా తప్పు చేశారనుకోండి, వారు కరెక్ట్గా లేరండి, వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారు, మేమైతే పడలేదని చెప్పిన అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇతరులను కూర్చున్నప్పుడు వారికి హాని కలిగించే మాటలు, వారికి కీడు కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏ పంట తింటావో అదే పంట ఒక రోజు నువ్వు కోస్తావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఇతరులను గురించి ఆలోచన చేయడం పక్కన పెట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉన్నాము, మనము దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా, పడిపోయే వ్యక్తులుగా మనం ఉన్నామా అనేది జ్ఞాపకం చేసుకోగలిగి ఉండాలి. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాము. వారు గెత్సేమనే అనబడిన చోటులకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, నేనిక్కడ ఉండి మెలుగుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ నా యుద్ధ నుండి ఆయన యుద్ధ నుండి తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించు ఆయన 37వ వచనం చదువుదాము. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీకు నిద్రించుచున్నావా, ఒక గడి ఆయనను మేలుకుని ఉండలేవా? ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన మరి కొండ మీద సిలువ అప్పగింపబడేటటువంటి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు గెత్సేమనే తోటకు వెళ్ళి యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు వారితో చెప్తా ఉన్నాడు. అయితే వారు చేసే పని ఏంటి అంటే, వారు ఏం చేస్తున్నారంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయకుండా వారు నిద్రపోతూ ఉన్నారు. దేవుడు వారిని మెలుగుగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయండి అనేమో దేవుడు చెప్తా ఉంటే వారేమో నిద్రపోయే వ్యక్తులుగా మనకి కనపడుతూ ఉన్నారు. కొంతమంది మెలుగుగా ఎప్పుడు ఉంటారు అంటే ఎగ్జామ్స్ వచ్చేటటువంటి సమయంలో మరి తెల్లవారుగానే లేచి మెలుగుగా ఒకవేళ నిద్ర వస్తున్నా సరే మొఖం కడుక్కొని చదవడానికి కూర్చుంటారు. ఎందుకంటే ఎలాగైనా నేను చదవాలి, బాగా చదివి నేను బాగా రాసి చక్కగా పాస్ అవ్వాలని చెప్పి కూర్చుంటారు. కానీ మెలుగుగా ప్రార్థన చేయడానికి మాత్రం మెలుగుగా కూర్చోడానికి మనకు మనసు ఒప్పదు. నిజానికి టీవీ దగ్గర కూర్చోడానికి నిద్ర అస్సలు పట్టదు, లేకపోతే సినిమా చూడడానికి నిద్ర అస్సలు పట్టదు, తిండి దగ్గర కూర్చున్నప్పుడు నిద్ర అసలే రాదు. కానీ ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడు నిద్ర మనకి వస్తుంది. ముఖ్యమైన వాటికి నిద్ర బాగా పడుతూ ఉంటుంది. కొంతమంది ఎలా పడుకుంటారు అంటే గాఢ నిద్ర పడుకుంటారు. అంటే వారికి ఏమాత్రం కూడా సౌండ్లు అయినా ఏమైనా పక్కన భూకంపం వచ్చినా ఏం జరిగిపోతున్నా కూడా వారికి తెలీదు. నిద్ర అంత మత్తుగా పడుతూ ఉంటుంది. కొంచెం మంది అయితే అసలు మామూలుగా పడుకుంటారు, అసలు వారికి చిన్న సౌండ్ అయినా కూడా మెలుగు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే చాలా మత్తుగా గాఢ నిద్రలోకి వీరు వెళ్ళిపోయారు. దేవుడు ఏమో చెప్తున్నాడు ప్రార్థన చేయండి అని వారితో చెప్తూ ఉంటే ప్రార్థన చేయకుండా వారు నిద్రపోయే వ్యక్తులుగా ఉన్నారు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని చెప్పి అది తిరుగుతూ ఉంది. అపవాది మనల్ని చెరపాలని చెప్పి మనల్ని పాపంలో పడవేయాలని చెప్పి అది ఎంతగానో మరి గర్జించు సింహము వలె తిరుగుతా ఉంది. అపవాది ఎప్పుడు కూడా నిద్ర
పొదలు ఎప్పుడు కూడా మెలుగుగానే ఉంటుంది. కానీ మనం మాత్రం ఎప్పుడు నిద్రపోయేవారిగానే ఉంటున్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము సోమరిపోతుల్లాగా ఉండకూడదు, నిద్రపోతుల్లా కూడా మనము ఉండకూడదు. మన పని మనం చేసుకోవాలి, కానీ ఎంతసేపు నిద్రకి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండకూడదు. కానీ చాలామంది నిద్రకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎంతసేపు కూడా ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు కరెక్ట్గా మోకాలు వేసినప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నిజానికి చాలామంది చెప్తూ ఉంటారు, అంటే వారి శరీరం మాట వారు వింటూ ఉంటారు. ఇప్పుడు మన మాట శరీరం వినాలి, కానీ శరీరం చెప్పే మాట మనము వినకూడదు. ఎప్పుడైతే శరీరం చెప్పే మాట మనం వింటామో ఆత్మీయంగా మనము పడిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి మన మాట శరీరం వినాలి, కానీ శరీరం చెప్పే మాట మనము వినకూడదు. ఇప్పుడు శరీరం ఏం చెప్తుంది అంటే, ప్రార్థన కూర్చున్నప్పుడు శరీరం మనకి సహకరించదు. ప్రార్థన చేయాలని ఉంది, కానీ మోకాలు వేయడానికి నాకు మోకాలు సహకరించట్లేదు. ఉపవాసం చేయాలని ఉంది, కానీ ఏదో అప్పుడే తినాలనిపిస్తుంది, అప్పుడే ఆకలేస్తుంది. ఇప్పుడు శరీరం ఎలా ఉంటుంది అంటే, మనిషి పాపంలో పడవేయడానికి, ఆత్మీయ జీవితంలోంచి అది పడవేయడానికి శరీరం మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ మాట శరీరం వినాలి, కానీ శరీరం చెప్పే మాట ఆత్మ వినకూడదు. కాబట్టి దేవుని కొరకు మనము నిద్రపోకుండా మనము ఉండాలి. కానీ ఆత్మీయ నిద్ర చాలా మంది కలిగి ఉన్నారు. మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం వింటున్నప్పుడు చాలా మందికి నిద్ర కలుగుతూ ఉంటుంది. నిజానికి లోక వార్తలు వినడానికి లోకంలో కలిసి మరి ముస్లింలు ముచ్చట్లు పెట్టుకోవడానికి నిద్ర రాదు, కానీ దేవుని మందిరానికి వచ్చి ఒక 10 నిమిషాలు అలా కూర్చోగానే వాక్యం వింటూ ఉంటే నిద్రే వచ్చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి అంటే మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. 38వ వచనం చదువుదాము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి చూడండి. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మ బలంగా ఉండాలంట. శరీరము బలహీనంగా ఉండగానే మన ఆత్మ అనేది బలంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనము బలము కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఆత్మీయ నిద్ర మనకు వచ్చింది అంటే నిజానికి మనం గర్భంలోకి వెళ్తున్నట్లే అర్థము. నిజానికి దేవుని మీద మనము నమ్మకం ఉంచట్లేదు అంటే, దేవుని విషయంలో మనం ఇంకా అభ్యంతర పడుతున్నాము అంటే గర్వం అనేది మన హృదయంలో వస్తుందనే అర్థము. నిజానికి గర్వం మనకి కొన్నిసార్లు లోపల ఉండే గర్వం ఒకసారి కనపడదు. పైకి చాలా బాగున్నాను కదా, చాలా మంచిగా ఉన్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, చాలా బాగున్నాను కదా అని చెప్పి అనుకుంటాం, కానీ గర్వం ఒకసారి మనం ప్రవేశిస్తూ ఉంటుంది. అది మనకి కనపడలేనిదిగా ఉంటుంది. ఇప్పుడు పేతురు కూడా గర్వం అనేది లోపల ప్రవేశించింది, కానీ అది బయటకు కనపడలేదు. కాబట్టి ఆ వ్యక్తి అనుకున్నాడు, ప్రభా నిన్ను గురించి నేను ఎరగనని అసలు చెప్పను, నిన్ను గురించి అభ్యంతర పడను అని చెప్పి అంటూ ఉన్నాడు. కానీ ఆత్మీయ గర్వం ఇతరులలో ప్రవేశించింది. కాబట్టి దేవుడి నుంచి పడిపోయే వ్యక్తిగా ఆత్మీయ స్థితిలో పడిపోవడానికి కారణమైంది. కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో బలము కలిగి మనం ఉండేవారిగా ఉండాలి. అంతేగాని పేతురులా మనం కూడా పడిపోయేవారిగా ఉండకూడదు. పడిపోవడానికి ఏమేమి కారణమవుతాయి చెప్పండి. పేతురికి ఏమేమి కారణమయ్యాయి? మొదటిది నమ్మకం ఉంచకపోవడము, రెండోది ఏంటంటే అభ్యంతర పడడం, మూడోది నిద్రపోవడం. ఈ 3 కూడా మెట్లు దిగిపోవడానికి, ఆత్మీయ జీవితంలోంచి పడిపోవడానికి కారణమయ్యాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయ నిద్ర, ఆత్మీయ గర్వం అనేది మనకి రాకూడదు. కానీ దేవుని కొరకు మనము నమ్మకం కలిగి, ఆయన కొరకు మనము ధైర్యంగా యేసుప్రభుని మన జీవితంలో మన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని బిడ్డలుగా మనము సాగేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలు మనం ధైర్యంగా చెప్పుకోగలిగిన వారిగా ఉండాలి. అయ్యో దేవుని బిడ్డలను చెప్పుకుంటే నాకు నష్టం వస్తుందేమో, కష్టం వస్తుందేమో అనే సందేహం మనలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుని మనము అంగీకరిస్తే, దేవుని యందు మనము నమ్మిక ఉంచితే సమస్తము కూడా మన మేలు కొరకు అయినా సమకూడి జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటను దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాము.